ఎట్లున్నాయే ఆ గంగను కలిసి కట్టేసి మొక్కి చేతున్న సరస్వతం మందరం చెయ్యెత్తి మొక్కి విగ్గన్న తలంచి వీచోడు నిలిపి విగ్గన్న వివరాలు మరి ఎట్లున్నాయే కూర్చుంటే విగ్గన్న కుందేలు రూపం లేస్తే విగ్గన్న లేడు రూపం నడిచిన విఘ్నేశుడు నంది రూపమేనా విఘ్నేశ్వరుని గొప్ప విపదలు పార్వతి వరపుత్రుని గొప్ప వెలసనాడు ప్రజల కష్టం తీరుతున్నది గంగా కరుణించకపోయినా తుంగ వర్షాలు రూపైనా నువ్వు పంటలు వండకపోయినా ఈ ప్రజల కష్టం తీర్చే వాళ్ళు ఏ ప్రభుత్వం ఏ పామరు లేడు గనక దేవదానవ మానవ యోధాన యోధు సమస్త చరాచరి ప్రాణి కొడికి నీరే ప్రాణాధారము గంగ లేకపోయినా ఈ జనం గడియ బ్రతకపోదు నీళ్లు లేకపోయినా ఈ జనం ఒక్క నిమిషమైనా ఉండబోదు శాస్త్రం మర్యాద మరి ఎట్లున్నది యుగం త్రేతాయుగం ద్వాపరయుగం ఇది కన్నది కలియుగమైన నాటి దేవతలై కష్ట సుఖాలు నాటి కలియుగ మానవులకేమో కథలు శాస్త్రాలుగా చెప్పుకోబడుతున్నాయి పూర్వకాలం నాడు ఎండి కొండ కైలాసపతి దేవజంగమయ్య గల్ల కంఠుడు గంగాధరుడు నిత్యానందుడు నీలకంఠుడు సకల జీవులలో ఇవి ఉన్నవాడు దేవాది దేవశంకరుడు జంగమయ్య పార్వతమ్మ నెంబడి పెట్టుకొని భూలోక నగరం మీద నాలపండు వయ్యేటి నల్లయ్యమ కాడికెళ్ళి గగన మార్గాన వయ్యేటి గంట వేరుండ పక్షి దాకా జింబ 80 లక్షల జీవ జంతువులకు అన్నం ఆధారం పెట్టే వాళ్ళ మనమే కాబట్టి అన్ని జీవ జంతువులు సుఖంగా ఉన్నాయా లేవో చూడడానికి భూలోక నగరం వెళ్ళిపోయిండ్రు ఆడి లోపల ఎరుగుతున్నారమ్మో అడవి లోపల ప్రాణేశ్వరి భూలోక నగరం మీద
జీవ జంతువులు ఉన్నాయి గాని గోవు మాణిక్యం గొర్రె బంగారం అనంగా తల్లిపల్లి గొర్రె తాలూక దగ్గర లేకపోయినా పోషకర్తలేరు బాబు ఆడవాళ్ళ పట్టు గదరు దున్నపోతు పట్టు ఒక్కటన్నట్టు అడవి లోపల కావాలి కయ్యం పోవాలి బాణం అన్నది బామా వద్దు బామా గొర్రెలు ఒకవేళ గొర్రెలు ఏడుస్తే గొర్రెలకు పాలు ఇయ్యాలి బామా ఒకవేళ కనుక గొర్రెలు సావాలి అంటే మన వల్ల కాదంటున్నాడు శంకరుడు పోరు పెట్టుకున్నప్పుడు అడవి లోపల శంకరుని ఎద మీదకి వెళ్ళి శారడ మేల తీసిండు శంకరుని అంశ లోపల ఇంటి దగ్గరని ఉట్టించిండు పార్వతమ్మ అంశ లోపల బంగారు దగ్గరని ఉట్టించుకొని కైలాసం వెళ్ళిపోయిండ్రు ఒకవేళ ఔషధ జీవులు మోపినప్పుడు ఆ యొక్క గొర్రె పిల్లలు ఒకవేళ పాలు లేక అటువంటి ఒర్రుతున్నాయంట బామా పార్వతమ్మ గొర్రె పిల్లలు ఏడుస్తున్నాయి బామ గొర్రె పిల్లలకు పాలు ఇవ్వమన్నప్పుడు కన్న తల్లిని ఆకపోతే పాలు నా దగ్గర లేవు తండ్రి ప్రాణేశ్వరి గొర్రె పిల్లలకు పాలు ఎట్లు ఇవ్వాలన్నప్పుడు దేవజంగమయ్య అటువంటి పార్వతమ్మ మీదకి ఐదేళ్ళు వస్తాం నిస్త చూపిండు పార్వతమ్మ మీదకి వెళ్ళి 5 ఏళ్ళు వస్తాం ఎప్పుడైతే నిస్త చూపినప్పుడు వండి బట్టంత బస్వాయే బలమంత వెళ్ళిపోతున్నది నాదా ప్రాణేశ్వరి గొర్రె మందమయ్య నాదో నాదా అటువంటి కనుక రేపు గుద్ది ఈగుతుంటే 66 ఎముకలు 77 కిళ్ళకి వెళ్ళి బలమంత వెళ్ళిపోతుంది నా ప్రాణం పోయినంత విధమైపోతుంది నాదా ప్రాణేశ్వర పోషించాలంటే నా వల్ల కాదంటున్నది బామా పార్వతమ్మ అందుకే పెద్దలు అనుభవించి చెప్పిండ్రు బామా చెప్పంగా వినకపోయే చెప్పంగా వినని వాళ్ళని చెడంగా చూడాలన్నారే నేను చెప్పంగా వినలేదు నిన్ను చెడంగా చూసిన బామా పార్వతి అని చెప్పారు నాడు ఒకవేళ అటువంటి ఎండి తగ బంగారు తగని తీసుకొని మరి కింద ఉన్న 6 నెలల పుట్ట లోపల వదిలిపెట్టినారు ముట్టించురు పార్వతమ్మ వంశ లోపల మందమాసాన్ని ముట్టించి పుట్ట లోపల వదిలిపెట్టి ఆ గొర్రె పిల్లలకి ఏమంట దీవనార్థ పెడుతున్నారు ఉడుముకున్నంత ఉలికి ఉండాలే నల్లినట్టుగా పొద్దుడి ఈతలినాలే మా పేడి ఈతలినాలే సమలక్ష మంద లోపల 7 కోట్ల మంద కావాలి పుట్టకు ఒకవేళ కనుకనేమి ఆ శంకరుని కొలికి పోగు పార్వతమ్మ ముక్కు పోగు తీసి పుట్టకు తాళమంట వేసి భక్కుమండి అదృశ్యమై వాళ్ళు కైలాసం వెళ్ళిపాయనే వాళ్ళు కైలాసం వెళ్ళిపోయినప్పుడు ఒకవేళ కనుక కొల్లాపురిపట్నం వేలవాడు గురుడు మల్లికార్జున స్వామి దేవుడు మల్లికార్జున స్వామి వంతులాడు వల్ల కంప బాధకేగలక గురుడు మల్లయ్యో కాపులతో
పద్మాల దేవుని మడి పెట్టుకొని ఈ రాజాల మీద వెళ్ళిపోయి రాజునై బతకాలన్న అడుగురుడు మల్లయ్య దేశాల మీద వెళ్ళిపోయి దేవున్నై బతకాలన్న కోరి భగవంతుడైనా ఒట్లవాడల సంగన్న ఇంటికి వెళ్ళిపోయినాడు. ఇంటికాడి బంగారాలు తీసుకొని పద్మాల దేవి తీసుకొని తనాలు కూడా నెత్తి లోపల పెట్టుకొని గురుడు మల్లయ్య దేవుడు పట్టినాడుగా ప్రదేశం ఏటికేసాం ఏదమనుకుని గురుడు మల్లన్న దేవుడు మద్దిగడ్డ కొట్టి అడపుట్ట మీద ఎట్టాలు పెట్టినాడు గంగదేవుని వేడుకున్నప్పుడు గంగదేవు అనగొట్టి వరదవారంగా ఒకవేళ కనుకనేమి ఆ సవలక్ష మందుకు చల్లవడంగా ఒకవేళ కనుక గురుడు మల్లయ్య వానపడ్డ ఇతను గతి వచ్చిందన్నాడు. ఎండుకాడి బంగారు నాగలేట పెట్టుకోని మల్లయ్య పద్మాలదేవి ఇతరాలు కూడా నెత్తి లోపల పెట్టి బామా పద్మాలదేవిని నాగలుతుంతో బామా ఇతరాలు ఏమని పద్మాలదేవికి చెప్పి మల్లయ్య ఎట్లు గుంజుకొని కొల్లాపరి పట్నం వెళ్ళిపోయి నాగలైనాడు గొర్రె పిల్ల గర్భం నాగలబడిపోయింది. నాగలకల్లా గొర్రె పిల్ల జిల్లడి బయలు బయట పడ్డాయి. బామా 14 ఎట్లు కొల్లాపరి పట్నం వెళ్ళిపోతున్నాయి. బామా మరి చెప్పిండు గురుడు మల్లయ్య ఒకవేళ కనుక గొర్రె పిల్లల కళ్ళు చూసి భగవంతుడైనా ఒకవేళ కనుక నాగల్లకెళ్ళి
కన్నీరు కాకమ్మ శోకం తండ్రిని ఆది చేసేట్టు మల్లయ్య కన్నీరే ఒకవేళ కనుకనేమి ఎండికొండ కైలాసం మీద ఏమని గంటలు ఎగుతున్నాయి మోగని గంటలు మోగుతున్నాయి నంది లెంకలు కొట్టి నాగన్నలు బుసలు కొట్టి కథలు పడ్డ కైలాసం అంతా కన్నీరా పిల్లలు లేని వారి కన్నీరా కొట్టురాలు కన్నీరు ఎవరికి కావచ్చుని చెప్పి దేవశంకరుడు జంగమయ్యా అరిచేతు లోపల జనాలు పెట్టినాడు అప్పుడు పెట్టి అష్టం లోకాలు దృష్టి చూసినాడే అంజనం లోపల ఎవరు దిగుతున్నారమ్మా కారుడెల్ల పుట్ట మీద ఊర్చొని ఉలపోస్తూ ఉన్నాడే మంది ఎవరి కన్నీరు కాదు నా కొడుకు మల్లయ్య కన్నీరు ఉంది అలా కాపులతో ఎరవన్యమై వ్యవసాయం చేద్దామని అడిగి లోపల ఎరవస్తే నాగలు పోయింది ఒకవేళ గొర్రె పుట్లో అటువంటి పుట్ట లోపల దిగబడ్డాయి అలడాడు మల్లయ్య కాపుల ఇళ్లలో పుట్టనంటే ఇంకా కాపుల ఇళ్లలో పుట్టిస్తే నా కొడుకుతో దారికి పెట్టుకుంటే బాగుండదని పోని వంటి చెప్పున కలిసి ఒకవేళ కనుకనేమి జంగమయ్య వేషం వేసుకొని బడి లోపల వస్తాడమ్మా ఊడలతోని అమరి ఊడలతోని పంగలతోని అమరి పడిన నమరు దూరం దేవశంకరుడు జంగమయ్య ఏరో వచ్చిండు ఒకవేళ నాగల మీద పడి మల్ల నవ్వుల పోస్తూ ఉండగా అయ్యా ఎడవాకు బాలుడా ఏమి అప్పటి కలిగింది నీకేమి సాపడి కలిగే ఒంటరిగా ఒక్కడావు అంతా పడి ఎందుకు ఏడుస్తున్నావు అయ్యో స్వామి జంగమయ్య అడవి లోపల ఒంటరి ఒక్కడు బాలుడా బాలుడు ఎందుకు పోస్తున్నావు అంటావా స్వామి జంగమయ్య కాపులతోనే ఎరబంధం అడవి లోపల కేడి చేసామి ఏదమని రావంగన నాగలమైంది ఒకవేళ కనుక కాడెల్ల పుట్ట లోపల గొర్రె పిల్ల గర్భాన పడ్డది గొర్రె పిల్ల తిల్లడ వేలు బయటపడ్డే గొర్రె పిల్ల ప్రాణం వెళ్ళిపోతాయేమో స్వామి జంగమయ్య లోపల భయంగా నేను ఒలపోస్తూ ఉన్న తండ్రి స్వామి జంగమయ్య అయ్యా బాలవీరులను వ్యవసాయం చేయడానికి అడవి లోపల వస్తే నాగలు పోయింది ఒకవేళ పుట్ట లోపల దిగబడ్డదా ఇవాళ నీ కూరాలు ఉడికింది కుత్కెల పూలు పడ్డాయి కొడుక మల్లయ్యో వ్యవసాయమేమో ఏనాడిషనన్నారు భార్యనేమో జన్మశనన్నారు వ్యవసాయం చేస్తే 6 నెలల నాడు ఎవరు తెలవదు కొడుక మల్లయ్యో పొద్దుందాకా కష్టం చేస్తే పొద్దుముఖంగా పొయ్యి మీదకి వచ్చేది ఈ పుట్ట లోపల ఉంది తండ్రి
మాణిక్యం గొర్రె బంగారం నీకు బతుకంత భాగ్యం ఈ పుట్టలో బరుందిరా మల్లయ్య గోవు మాణిక్యం గొర్రె బంగారం అంటే ఏం పని చేస్తుంది అంటున్నావా అది ఈన్యా పండుగనే ఇసుకమైన పండుగనే సస్త ఇంకా చాలా పండుగ ఉంటది కొడుకు గొర్రె కులం అంటే మా అటువంటి కనుక నేను తిన్నతార గంగాలు పణ్యతార బంగారం కొడుకు ఇత్తోల్ని ఉండంగా పొట్టుపోయి అప్పు జరుగుతుందిరా కొడుకు గొర్రె పిల్లని బయట గుంజినాడు శిలాబండారు సంచల చేయి పెట్టినాడు గొర్రె పిల్ల పొట్ట లోపల కొట్టిండు అందరి ప్రాణాలు పట్టుకుని ఎంత దూరం వృత్తవో ఉరుకు కుమారాయనక ప్రాణాలు పట్టుకుంటున్నా గొర్రె పిల్ల ప్రాణం పోతుంది నీకు ఒకవేళ బతుకంత భాగ్యం నీ వెనుకంగా వస్తుందని చెప్పి ఒకవేళ మల్లన్నకు ముందరి కాళ్ళు పట్టించినప్పుడు ఎందుకు మళ్ళీ చూడకుండా పదావడ దూరం ఉరికిండు భగవంతుడు మల్లన్న స్వామి ఎండి గొర్రె బంగారు గొర్రె వెళ్ళే సమయానికి ఒకవేళ ఉరుము ఉరిమినట్టు ఊత గమ్మినట్టు ఏదో కుండలు వచ్చి మల్లయ్య మీద పడ్డట్టు అవుతున్నాయి ఎందుకు మళ్ళీ చూసేవరకల్లా ఎండి గొర్రె బంగారు గొర్రె పుట్ట లోపల ఉరుకుతున్నాయి గిద గిద ఉరుకొచ్చినాడు గొర్రె పిల్లలు చెవులు పట్టిండు చెవులేమో చేతులు పడ్డాయి గొర్రె పిల్లలు పోయి పుట్ట లోపల పడ్డాయి అదస్తు కుమార ఎండి గొర్రె బంగారు గొర్రెలు వెళ్తానా ఎండి బంగారాన్ని విలువ ఉండబోదురా అని గొర్రెలు కాసే వాళ్ళు దండి గడియాలు దస్తులు మాలు ముందు గడియాలు ముందు డొంగురాలు కోడుకుంటంత బంగారం ఇప్పుడు ఎంబడే ఉండాలిరా ఒకవేళ నువ్వేమో కూలివాడ ఉన్నావు నీ అన్న బయ్యనేమో గొప్పవాడున్నాడు మీకు వంటలు వండడానికి ఒకవేళ మీ తోడ పుట్టింది మీ చెల్లెలు మందమాసాని ఉన్నది ఆ ఒకవేళ అటువంటి అగ్గిలేని మందనేమో ఆగం మంద అవుతుంది కుక్కలేని మందనేమో గుడ్డి మంద అవుతుంది 66 రోగాలుగా దేవుడు సాక్షి 33 రోగాలకు మురుగు మొదు సాక్షి కుమార మల్లయ్య సవలక్ష మంద సత్యంతో గాయాలైనటువంటి కనుకనే ఇది కుమార మల్లయ్య పుట్టబెట్టి గంజి దాగరాదు సూర్య కింద నిద్ర ఏ రాదు ఆడిదాని పొంది అసలే మనకి రాదు కొడుక మల్లికార్ణ స్వామి మంగళింటికోరాదు శౌరం వేయించుకోరాదు సాగలు ఉతికిన బట్ట కట్టరాదు ఆసాలు చూసుకుంటా మీసాలు దువ్వుకుంటా గంజి దాగొద్దు కొడుక మల్లయ్య ఊరుకు 12 దూరమంద మందాపాలరా తండ్రి ఊరి లోపల కోడి కూసిన కూత గొర్రెల కాడు నోడికిన పడద్దు కొడుకో మల్లయ్యా కాలి చెప్పులు వేసుకొని నడిమందల పోవద్దురా తండ్రి కుమార మల్లికార్ణ స్వామి మల్లయ్యా గొర్రెల పేరు చెప్పాలంటే నీ అన్న భయ్యని చెప్తానని చెప్పి శంకరుడు జంగమయ్య భాగ్గులం వంటి యాదృశ్యమై వెళ్ళిపోయినప్పుడు మల్లికార్ణ స్వామి దేవాశంకరుడు చెప్పంగా గురుడు మల్లయ్య వంటి కళ్ళ భయ్యన్న మందమాసాని గురుడు మల్లయ్య సవలక్ష మందను కొట్టుకొని గురుడు మల్లయ్య మందను వేపుకుంట పొలున్న చుట్ట పులు వేపులు వేపుతున్నాడు ముసలను ఉన్నారు నీళ్లు తాగుతుండు భగవంతుడైనా గొర్రెల పేరు నాకు తెలదాయి వంటి కళ్ళ మన నాన్న పరమేశ్వరుడు వంటి కళ్ళ పైన నడుగమని చెప్పిండు గురుడు మల్లయ్య సవలక్ష మందరు కాసుకుంటూ అన్న పైన దగ్గర వచ్చినాడు అన్నా భయ్యన్నో Oh
సవలక్ష వంద కాసినాడు నేను వచ్చింది లోక కళ్యాణం గురించి గొర్రెలు కాసుకుంటా ఉంటే నా కోరిక తీరదు నా భ్రమ నెరవేరదు అనుకోని మానం యజ్ఞాలు బట్టి ఒకవేళ సవలక్ష వంద కాడ వర్షం కురిపించినాడు సవలక్ష వంద కాడ వర్షం కురిపించినప్పుడు ఒకవేళ లింగం గుమ్మి లోపల అగ్గి అటువంటి సల్లారకుంట గుంగడి ఎట్టంగా పుతుండు పోయన్న అలనాడు ఒకవేళ అటువంటి కలిగిన భూమిలోకి వెళ్ళి గంగదేవి బయటికి వెళ్ళి వచ్చినాయే సవలక్ష మంది కాడ అగ్గి చల్లారిపోతుంది అగ్గి అంత బొగ్గాయే చెప్పిండు అగ్గిలేని మంద ఆగమంద నడు కుక్కలేని మంద గుడ్డి మంద చెప్పిండు ఏడ సవలక్ష మంది కాడ ఒకవేళ అగ్గి చల్లారిపోయింది తమ్ముడా మల్లయ్య కొంగున్న దాననేమో నీళ్లు దొరుకుతాయంటారు పొగిలిన దాననేమో అగ్గి దొరుకుతాయంటారా ఎక్కడన్నా తీసుకుపోయి ఒకవేళ ఎక్కడన్నా వెళ్ళిపోయి అగ్గి తీసుకురాపో తమ్ముడా మల్లయ్య అన్నప్పుడు అన్నపై అన్న ఎప్పటి వేళ గురుడు మల్లి గాన స్వామి దేవదేవుడు భగవంతుడు మల్లయ్య రాజల్లక ఒక దేశాలు నీనాడు ఎక్కడ చూసగానే ఒకవేళ 4 కొండలెక్కి చూసగానే అగ్గి అనిపిస్తలేదు సిరిమున్న వాళ్ళెక్కిండు మల్లయ్యో బొక్కల శ్రీకోట లోపల అవకించంత పొగిల్లుతున్నా గురుడు మల్లయ్య బొక్కల శ్రీకోట కళ్ళ చూసిండు మల్లయ్య బొక్కల శ్రీకోట కోతన వస్తప్పుడు తోవదారి దొరకపోనని శిల్కము గుడ్డలు సిరిజానకామ చేత పట్టుకుని ఆ కొమ్మ ఈ కొమ్మ గొల్ల వాళ్ళు పెట్టినట్టు గొల్ల వంపులు ఎత్తుకుంటాం మల్లయ్య శ్రీకోటకు దేవుడు వస్తూ ఉన్నాడమ్మా బొక్కల శ్రీకోట ఒకవేళ కనుక బొక్కలతో కట్టింది బొక్కల శ్రీకోట లోపల బ్రాహ్మణుల పిల్లలు తీసుకొచ్చి పనుల పాలాలు పెట్టి 16 పాలన చేసినది బ్రాహ్మణుల పిల్లలు బాలరత్నంగి దేవుని వంటి వాళ్ళ స్తమ మీద కళ్ళవారు విష్ణు మల్లయ్య వీళ్ళ అమ్మాయిని ఒకవేళ కనుక పేరు పెట్టి పిలిచి ఒక ఏమంటారా ఇలా నన్ను పట్టగాల్సి మీద వస్తారు అనుకోని వాళ్ళన్న స్వామి దేవదేవుడైన మాల మీద ఉన్నదానా కన్న పిల్ల అగ్గి నాకు పెట్టాడా ఉన్నవాడా చిన్నవాడా గొల్లబోయుడా అగ్గి నీకు ఎందుకయ్యా అమృతముగా సుకుంటా చిన్నదా అగ్గినీకు నేను ఇస్తే చిన్నవాడా ఓ కన్నె పిల్లగా నావేమి ఇస్తావయ్యో చిన్నవాడా మీ మొగోళ్ళ మాట నీళ్ళ మీద మూటంటారు ఆపతున్నంతసేపు అటువంటి కాళ్ళు పట్టుకుంటారు ఆపతీరినాక రాళ్ళు పట్టుకుంటారు మొగోళ్ళ
మాట నమ్మగల నమ్ముకున్నాడు ఎవరు ముందర పడ్డారు అయ్యా ఆడోళ్ళ ఆపదున్నంతసేపు కాళ్ళు పట్టుకుంటారు ఆపదిని తండ్రికి అట్టేమంటారు ఇక తూగరు లేపుతారు ఎవరు ఆడోళ్ళకి ఆపదున్నంతసేపు ఉంటది ఇది ఏమైనా మీ ఆడోళ్ళకి నడుస్తుంది ఇప్పుడు ఆడోళ్ళ ఆధార్ కార్డు అవు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సంది ఆటోలదే నడుస్తుంది ఆడోళ్ళది ఆధార్ కార్డు వస్తానమ్మా నీకేం కావాలో చెప్పి నా దానిలో కావాలి పెట్టిపోతా అమ్మ ఒకవేళ అయ్యా నీ ఇప్పుడు ఒకరు నెయ్యి వాళ్ళకి ఇక్కడ ఆనవాళ్ళు పెడితే నేను అగ్గిస్తానన్నది హీరో వాళ్ళకి అగ్గి ఇటువంటి కనుక నేను ఆనవాళ్ళు పెట్టుకున్నా ఒకవేళ అగ్గి వేసుకొని వచ్చి మళ్ళీ నింగాల్సిన లోపడేసినప్పుడు అగ్గి తీసుకొని సౌలక్షణం వెళ్ళిపోయిండు రోజు $3 ఉంటుంది ఇలా $4 కొట్టిండు